श्रीगुरुभ्यो नमः हरिः ओं महागणाधिपतये नमः ओं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ओं गुरवे सर्वलोकानां विषये भवरोगनिधे सर्वध्यानां दक्षिणामूर्तये नमः। पूर्वोक्त एवं विशेषण विशिष्टायानां पुण्यतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्यां कौंडिन्य गोत्रोद्भवस्यां पेद्दगोनि वंशोद्भवस्य रमेश गौडधिष्ठान देवताभ्यो नमो नमः। प्रथम वर्तन्ति संदर्भेन परलोक प्राप्तिकर स्वर्गलोक मुक्तिलोक प्राप्तिकर योग्यता फल सिद्ध्यर्थं यथाशक्ति पेद्दगोनि रमेश गौडधिष्ठान देवताभ्यो नमो नमः। पुष्प पूजामहं करिष्ये। वनस्पत्यद्भवैर्दिवेरणानागन्धे सुसंमितः अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां दुग्माघ्रापयामि घण्टानादं श्रावयं परलोकनिवासिने नमो नमः। मघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यः नमस्ते स्तुर्धरूपेभ्यः श्रीमन्महा श्री परलोकनिवासिने नमः। देवन् रमेश गौडधिष्ठानः देवताभ्यो नमो नमः। नीराजनां संदर्शयामि। हर हर महादेव शंभु शंकरः। శ్రీ గురుభ్యో నమః హరి ఓం నమస్కారం అండి। యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు 15/9/2025న కౌండిన్య గోత్రోద్భవులు కీర్తిశేషులు పెద్దగోని రమేష్ గౌడ్ గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా పెద్దగోని వెంకటేశం గౌడ్ గారు, పెద్దగోని ధనమ్మ గారు మరియు కుటుంబ సభ్యులందరూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ పెద్దగోని రమేష్ గౌడ్ గారి యొక్క పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది। అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। మా అబ్బాయి 1 ఇయర్ క్రితము సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయాడు। అతని పేరు మీద అనాథలైన అమ్మ నాన్న అనాథకు వచ్చి అన్నదానం చేద్దామని ఇష్టపూర్వకంగా వచ్చినాం। నేను నాకు తోచినంత నాకు సహాయం నేను చేసినాను, అన్నదానం పెట్టినాను। నాకు మంచి చూశాను కదా, అంత బాగుంది, చాలా బాగుంది, మంచి మెయింటెనెన్స్ సూపర్ ఉంది। ఇంత మంచి అనాథాశ్రమం ఇట్లా ఈ విధంగా ఉందంటే చాలా గ్రేట్। మా బాబు రమేష్ అండి, నేను వాళ్ళ మదర్ని। హార్ట్ అటాక్ వచ్చి సడల్న గణేష్ నిమజ్జనం రోజు గణేష్ లడ్డు కొనుక్కొని వేలంపాట వాడి దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి స్వర్గస్థులు అయిపోయారు మా బాబు। ఆయన జ్ఞాపకార్థమే మేము ఈరోజు ఆయన స్వర్గానికి సంతోషంగా ఉండాలని నాకు తోచినంతనే నేను రావాలని వచ్చానండి ఇక్కడికి। నా కుటుంబ సభ్యులందరిని తీసుకొని వచ్చాను। చాలా బాగుందండి, మెయింటెనెన్స్ బాగుంది। వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉందండి। వాళ్ళందరినీ మీరు చేస్తున్నారు, అది పుణ్యం అసలు చాలా పుణ్యం కట్టుకొని ఇంత పెద్ద ఆశ్రమము అసలు ఎంత మెయింటైన్ చేస్తున్నారు అంటే మేము ఎక్కడ చూడలేదు అసలు। ఫస్ట్ టైం చూస్తున్నానండి, చాలా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, అన్నీ బాగా చేస్తుర్రండి।
మేము కూడా ఇంకా చేయాలని కూడా మేము మాకు ఆప్యాయతన కలిగింది. అసలు వస్తాం ఇంకా మళ్ళీ కూడా. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.